సో లావణ్య గారు చక్కగా మీ పాప అడిగిన వెంటనే ఆవిడ చేసేసారు. ఇప్పుడు ఖుషి ఏం అడుగుతుందో అది మీరు చెయ్యాలి. ఓకే. సో తనకి ఏం కావాలో తనకే తెలుసు. సో నేనేది కనుక్కుంటాను. ఓకే ఓకే. సో ఖుషి రెడీయా? నువ్వు నీకేమి ఇష్టం? అవునా? సో ఖుషి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు నచ్చినవి ఇందులో రాయాలి. ఓకేనా? ఇంకోటి సో రెడీయా? రాసేసావా నువ్వు? సో నీవి కూడా చింపేసి అందులో వేసేద్దాం. సో నీవి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా. ఓకే రెడీ. మీ రెసిపీస్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? రవ్వ పోలేలు. రవ్వ పోలీలా? ఓహో. సో మీ పాపకి అవి ఇష్టమా అండి రవ్వ పోలీలు అంటే? అంటే పండగలు అలా ఎక్కువ చేస్తూ ఉంటారా? ఓ నైస్. సో స్వీట్ బాగుంది. మొత్తానికి ఒక స్వీట్ ఒక హాట్. సో మీకు వచ్చా ఇంతకీ అవి చేయటం? వచ్చు. సో మరి అయితే రెడీ కదా మీరు? రెడీ. ఓకే అండి. మరి రవ్వ పోలీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ పోలీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పేని రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మనం ముందుగా వాటరా? 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్. సో ఇది మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేయాలి. ఆ లోపు మనం పేని రవ్వ మైదా 2 కలిపి. సో ఈ సన్ రవ్వ దాంట్లో కలుపుకోవడానికి బాగుంటుందా మనకి? అంటే ఇది పోలేలు చేసుకుంటారనమాట. ఓకే ఓకే. ఈ పేని రవ్వను ప్లస్ మైదా పిండి 2 మిక్స్ చేసి తడిపి పెట్టుకోవాలన్నమాట ఒక 1 అవర్ ముందు. ఓకే. ఈ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం రవ్వ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కలపండి. కొంచెం హెల్ప్ కలపనా? కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, షుగర్. ఓకే. కొంచెం ఈ పంచదార కూడా కరిగితే మనకి కరిగి దగ్గరకు అయిపోతుంది కదా. మీరు ఇలా కొబ్బరి అది యాడ్ చేసి చేస్తారా లేకపోతే ఓన్లీ రవ్వ ఇలానే చేస్తారా? సో కొబ్బరి మనం అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చా లేకపోతే పచ్చి కొబ్బరే బాగుంటుందా? పచ్చి కొబ్బరే బాగుంటుంది. ఓకే ఓకే. ఒక 5 మినిట్స్ పడుతుంది అనమాట ఇది దగ్గర పడడానికి. సో షుగర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం అది లూజ్ అయిపోయి మనకి దగ్గరకు వస్తే మనం ఉండలు చుట్టుకోవడానికి. సో మీరేం చేస్తుంటారు లావణ్య గారు? నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తాను. 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్. నైస్ నైస్. ఓ మీరు ఏదో ప్లేస్ చెప్పారు, ఊరు? గుమ్మడం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పెబ్బేరు పక్కన. సో అక్కడే చేస్తూ ఉంటారా? నేను అక్కడే చేస్తాను. ఓ నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఈవిడ ఒకటేనా మీకు పాప వైష్ణవి? బాబు ఉన్నారండి. తను పెద్దవాడా చిన్నవాడా? బాబు పెద్దవాడు. ఓ మీ ఇద్దరికి సేమ్ అనమాట అయితే. ఓకే. ఏం చదువుతున్నారు బాబు? బాబు ఇప్పుడు 5th అయిపోయింది, 6th కి వెళ్తున్నాడు. పేరేంటి? లక్ష్మీనారాయణ రెడ్డి. సో ఇది సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. సో ఇది ఆఫ్ చేసేసుకుందామా? ఎలాగో అంటే కొంచెం దగ్గర అవుతుంది. సో ఈలోగా మనము అంటే కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే అది జస్ట్ 2 మినిట్స్ పెట్టేయచ్చు. వెయిట్ చేద్దాం, కొంచెం దగ్గర పడిద్దాం. ఇది దగ్గర పడింది కదా. ఓకే. ఇప్పుడు మనం కొంచెం ఇలా చేసి ఒక్కసారి కలిపేసుకుంటాయి. అందులో పెన్ను పెట్టేనా? మనం ఆయిల్ రాసేసుకొని ఇది మనం దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి.
పిండి కొంచెం ఎక్కువ నానితే మనకి కొంచెం బాగా జారుతుంది కదా. జారుతుంది అనమాట. కాస్త ఆయిల్ రాసేసేసుకుని సో దీంట్లో ఫస్ట్ నెయ్యి ఏమన్నా నెయ్యి వేసుకో. ఇలా 2 sides కాల్చుకుంటే నెయ్యితో అటు ఇటు కాల్చేస్తే మనకి రెడీ. ఓకే. సో ఏదైనా స్వీట్ చక్కగా అంటే ముఖ్యంగా ఇలాంటివి నేతిలో కాలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడే చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది కూడా. కాస్త పైన మనం నెయ్యి వేసుకుంటాం. గార్నిష్ కొంచెం పచ్చిమిర్చి. సో రెడీ రెడీ రవ్వ పోలి. ఓకే అండి, మరి రవ్వ పోలి కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పోలీలు తయారు చేసే విధానం: ముందుగా పేని రవ్వ, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకుని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రవ్వ పోలీలు రెడీ.